ఆదికాండము 28వ అధ్యాయం 16వ మాట చదువుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఆమేన్ చెప్పండి బిగరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ స్థలమందున్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గడిచిన వారంలో యాకోబు గురించిన ప్రస్తావన మనం నేర్చుకున్నాం. యాకోబు తండ్రి గారు ఇస్సాకు ప్రస్తావన, ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము ప్రస్తావన దేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యాకోబు నిద్ర మేల్కోగానే, పండుకొని లేవగానే తను చూసిన ఒక దృశ్యం, ఒక మహిమను, ఒక ప్రసన్నతను, ఆకాశం దిగివచ్చుట ఆయన కనులారా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట పలుకుతున్నాడంటే, ఆయన తన తండ్రి గారి ఇంటి నుంచి, తన తల్లి గృహం నుంచి దూరంగా పారిపోతున్నాడు. తను చేసిన దోషాన్ని బట్టి, తను చేసిన అవిధేతను బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి, పాపము ఎప్పటికైనా పట్టుకుంటుంది, నన్ను మరణానికి అప్పగిస్తుంది అన్న భయవాంచగలిగిన వాడై త్వరగా ఆ ప్రాంతాన్ని, ఆ గుడారాన్ని, ఆ ఊరిని విడిచిపెట్టి దూరంగా పారిపోతున్నాడు. వెళ్తూ ఆయాసపడ్డాడు. ఒక అరణ్యంలో, ఒక ఎడారిలో చెమ్మ చీకటి కమ్మేసింది. గాఢాంధకార పరిస్థితుల్లో ప్రయాణం ముందుకు కొనసాగక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక ఒక అడవిలో ప్రయాణం ముందుకు కొనసాక ఒక రాయి తలగడగ చేసుకుని నిద్రపోయాడట. ఎట్లా నిద్రపడుతుందో మనకైతే అర్థం కావట్లేదు. కానీ అడవిలో ఎవరికి నిద్ర పడుతుందా? ఏ క్రూరము వచ్చి చంపేస్తుందో, ఏ జంతువు వచ్చి మీద పడుతుందో, ఏ పశువులు వచ్చి మీద పడతాయో అన్న భయమేమీ లేకుండా హ్యాపీగా ఒక రాయిని తలగడగా, ఒక దిండుగా చేసుకొని పడుకున్నాడు. అతను పడుకోగానే అకస్మాత్తుగా ఆకాశం తెరవబడటం, అక్కడి నుంచి ఒక నిచ్చెన దిగి రావటం, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడం దిగడం కళ్ళారా చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రసన్నతంతా ఒక్కసారిగా యాకోబు కళ్ళారా చూస్తున్నాడు. ప్రభు అంటాడు, బాయ్, నువ్వు చేసే దోషాన్ని బట్టి, నువ్వు చేసే పాపాన్ని బట్టి, నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇంతటితో ఆపేసి నువ్వు త్వరగా ఈ నిచ్చెనెక్కేసి పైకి వచ్చేసాయి, నాతో నేను ఉంచేసుకుంటా అని దేవుడు మాట్లాడటం అంత గమనిస్తున్నాడు. అంతలోనే ఈ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసాడు. ఒకసారిగా ఆ నిద్ర నుంచి బయటకు రాగానే ఒకలాంటి కలవరం, అతని నిద్ర నుంచి బయటకు వచ్చేసిన తన చుట్టూ ఒక మహిమ, తన చుట్టూ ఒక ప్రభావము తను ఆవరించేయడం తను గమనించాడు. వెంటనే పలుకుతున్నాడు కదా, యాకోబు నిద్ర తెలిసి ఈ స్థలమందు దేవుడున్నాడు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. చదవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రలో ఉన్న ఆ మహిమ కూడా తను బయటికి రాగానే ఒక మహిమను అనుభవిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక మాట అడగమంటారా? పనిలో పని అందరూ ఆమేన్ అన్నారు కాబట్టి దేవుడు యాకోబును దర్శిస్తున్నాడు. ఏ గొప్ప పని చేశాడని దేవుడు యాకోబును దర్శిస్తున్నాడు. అయ్యా, చేస్తే తప్పు, చేస్తే పాపం, ఇక్కడతో వదిలేస్తాయి, ఇంతటితో మర్చిపో, ఇదిగో నీకోసం నిచ్చెన వేస్తున్నా, ఆ నిచ్చెన ఎక్కేసి పైకి వచ్చాయి అంటానికి గల కారణం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థం అవుతున్నాయా? ఏ గొప్ప పని చేశాడని యాకోబును దేవుడు దర్శిస్తున్నాడండి. తను చేసిన దోషం ఏంటో నేను అందరూ ఎరుగుదుము. అన్నకు రావాల్సిన దీవెన దొంగిలించేశాడు, అన్న కుటుంబాన్ని చెదిరిగొట్టేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఆ ఊరిని, ఆ దేశాన్ని వదిలేసి దూరంగా పారిపోవాలనుకుంటున్నాడు. ఇలాంటి ఆయన్ని ఎవరైనా దీవిస్తారా? ఎవరైనా దర్శిస్తారా? ఎవరైనా అడ్డుపడతారా? ఇదిగో నేను ప్రకటిస్తున్నా, ఒకవేళ ఈ ఉదయకాల సమయము ఎక్కడ అలాంటి వారు ఎవరైనా ఉన్నా, మోసపోతున్న ఆలోచనలు, దొంగ ఆలోచనలు, దేవునికి ఆయాసకరం పనులు, అవిధేయమైన కార్యాలు ఇంకా చేస్తుంటే ఈ పగలు నేను దర్శించే దేవుడున్నాడు. ఆయన పేరు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు. బిగ్గరగా చౌడేసేకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును దేవుడు దర్శించాడండి. యాకోబును దేవుడు దర్శించాడు. అంటాడు, బాయ్, ఈ నిచ్చెనకేసి పైకి రాయ్యా. అయ్యా, నిచ్చెనేందయ్యా? ఆ నిచ్చెన నేనే. యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనం ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనం 52వ వచనం అనుకుంటా, 51, 52 వచనం అనుకుంటా. అందుకు ఆయన
ఆకాశము తెరవబడియు దేవుని దూతలు మనిషి కుమారుని పైన ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనిషి కుమారుని మీద ఎవరు ఎక్కుతున్నారు, దిగుతున్నారు? దేవదూతలు అనండి కొంచెం గట్టిగా. ఇప్పుడు ఈ నిచ్చెన మీద ఎవరు ఎక్కుతున్నారు, దిగుతున్నారు? దేవదూతలు ఎక్కడం దిగును ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆ నిచ్చెన మన యేసయ్య. హల్లెలూయా. ఆకాశంకి ఒక కోన, భూమికి ఒక కోన వేయబడిన ఆ నిచ్చెన యేసయ్య. ఈ ఉదయకాల సమయం ఆయన నిన్ను నన్ను ఆ నిచ్చెన ఎక్కి పైకి రమ్మంటున్నాడు. నమ్మితే ఆమె చెప్పు. హల్లెలూయా. నీ జీవిత కాలమంతా కూడా, నీ జీవిత విధానములు, నీ జీవిత మార్గములు నా ప్రభువు నీకు అడ్డుపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఎంతకాలం చేసిన పని చాలు, ఎంతకాలం చేసిన మోసాలు చాలు, ఎంతకాలం చేసిన అపవిత్రత చాలు. ఇదిగో నేను దిగి వచ్చా కనుక నిచ్చెన ఎక్కి పైకి వచ్చేసి అంటున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట రాయబట్టే కానీ దేవుడి దిగి వచ్చి అడ్డుపడి, అబ్బాయి నువ్వు వెళ్ళే ప్రాంతం మంచిది కాదయ్యా, నువ్వు వెళ్ళే ఆ పతరాము మంచిది కాదయ్యా, అక్కడ నువ్వు బాధ గురి చేయబడతావు, హింస గురి చేయబడతావు, నిన్ను ఎవరు ఆదరించేవారు కానీ బలపరిచేవారు కానీ ఎవరు ఉండర్రా. అడ్డుపడి యేసయ్య బ్రతిమలాడుతున్నాడండి. కానీ నేను ఏమంటాడు తెలుసా? చదువుతారన్నమాట. 21వ వచనం, 20 వచ్చి చదవండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు శ్రద్ధగా ఆలకించిన దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటూ వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. లేకపోతే కాదక్క? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? పాపం చేశాడు, దోషం చేశాడు, ఎట్లాగట్ట క్షమించేద్దాం అని దేవుడి దిగొచ్చి యాకోబును దర్శించి, అబ్బాయి నువ్వు చేసే పని తప్పబాయ్, అయిన పర్లా నేను క్షమిస్తా, ఇది బేతేలు, ఇది దేవుని మందిరము, ఇది మహిమ స్థలము, ఈ స్థలములో నన్ను ఆరాధించి నిచ్చెన ఎక్కి ఆకాశం వచ్చేస్తాయి అని దేవుడు పిలుస్తుంటే యాకోబు అంటాడండి, ఇదిగో నేను వెళ్తున్న మార్గంలో దేవుడు నాకు తోడుగా ఉండి. ఈ మాట శ్రద్ధగా గమనించాలా అమ్మా, అన్నా, ఈ మాట శ్రద్ధగా గమనించాలా. మన జీవితంలో కూడా చేసే పని ప్రతిదీ కూడా ఇదే. దేవుడు దర్శిస్తున్నా, ఆయన మాట్లాడుతున్నా, ఆయన స్వరం వింటున్నా, ఆయన ప్రసన్న మన దిగి వస్తున్నా, నేను చేసే పని నేను చేస్తా. ఆమె చెప్పండి. ఇప్పుడు యాకోబు ప్రయాణం కట్టాడు పత్తరం వెళ్ళాలని. ఏనంటాడు కదా, నేను వెళ్ళే మార్గంలో దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ఆహారాన్ని, వస్త్రాలని, నాకు క్షేమాన్ని కలిగిస్తే ఆయన నాకు దేవుడు. లేకపోతే స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. లేకపోతే కాదా? చాలామంది ఈ కోణం వారు ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను ఎరుగుదును. ఆమె చెప్పండి. ఇదిగో నీ మనసు మారాలా, నీ ప్రవర్తన మారాలా. నువ్వు అనుకున్న మాట నెరవేర్చడం కోసం నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా నీకున్న మొండి పడుదల ఉంది, అది మార్పు చెందునుగాక. కొంచెం గట్టిగా ఎందుకన్నా ఆమె అన్నపారు. హల్లెలూయా. నేను చేసే పని చేయాలా, నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక జ్ఞానం లేదు. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపింపు, తర్వాత మహిమలోనికి నన్ను తీసుకుపోయా అని కీర్తనకాడు మాట్లాడతాడు. ఎవరి ఆలోచన ఉండాలి మన జీవితంలో? సొంత ఆలోచన పనికిరాదు, సొంత ప్రయత్నం పనికిరాదు. సొంత ఆలోచన చేసి లోతు పాడైపోయాడండి. సొంత ఆలోచన చేసిన మోయాబులు పాడైపోయారు, సొంత ఆలోచన చేసిన ఫిలిష్తీయులు పాడైపోయారు. సొంత ఆలోచన అన్నిటికీ పనికిరాదు. ఇప్పుడు యాకోబు అంటాడు, నేను వెళ్ళే మార్గంలో వెళ్తున్నా, నేను మరలా ఈ స్థలానికి వచ్చేంత వరకు దేవుడు నాకు క్షేమాన్ని, కాపుదలను, వస్త్రాలను, ఆహారం ఇస్తే దేవుడు. లేకపోతే పనిచ్చాడండి. పాప అడ్డేం పడలేదండి. యాకోబుకి అడ్డేం పడలా. దర్శించాడు కనుక మారు మనసు పొందుకుంటాడేమో, ఎక్కడే ఉండి ప్రభుని కనపరుస్తాడేమో అని దేవుడు అనుకొని దర్శిస్తే మార్పు చెందలా. పనిచ్చాడు. 20 సంవత్సరాలు గొడ్డి చాకిరి రాయబడింది. పగలు ఎండకు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయా. ఆమె చెప్తారా? ఏ పని చేశారు తెలుసాక? పాలేరు అనండి. కొంచెం గట్టి చెప్పరాదండి, కొంచెం గట్టి చెప్పరాదండి. ఇంటి దగ్గర ఎలా ఉండదు తెలుసా? యజమానుడు అనండి. ఇంటికాడ యజమానుడు. ఇప్పుడు నేను మరలా చెబుతున్నా, ఈ మాటలు దాటేసి నువ్వు జీవితంలో కనుక ముందుకు కొనసాగితే నీ బ్రతుకు ఖచ్చితంగా పాలేరు బ్రతుకైంది.
హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యజమానుడిగా ఉండాలనుకుంటావో ఆయన దర్శిస్తుండగా ఆయనకు లోబడాలి. ఆమెను చెప్దాం. ఆయన దర్శిస్తుండగా ఆయన కృప పొందుకోవాలి. ఒక మాట చెప్పగలను, యాకోబును దేవుడు ఎందుకు దర్శించాడయ్యా అంటే ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. యాకోబుకున్న ప్రవర్తన కాదు, యాకోబుకున్న బుద్ధి కాదు, యాకోబుకున్న జ్ఞానం కాదు, యాకోబుకున్న అభిషేకం కాదు. మన తండ్రి ఇస్సాకు ప్రార్థన, ఆయన తండ్రి అబ్రహాము విశ్వాసం. ఆమె చెప్పండి దగ్గరగా హల్లెలూయా. యాకోబు మీద జ్ఞానం ఉందను, యాకోబు సుందరవంతులను దేవుడు యాకోబును దర్శించలా. తన తండ్రి భక్తి, తన తాత విశ్వాసపు భక్తిని బట్టి దేవుడు ఒక అడ్డు పడదాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం అంటూ దిగొచ్చి మాట్లాడుతున్నాడండి. ఆమె చెప్తారా? ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు. నీ భక్తిని బట్టి నా దేవుడు నీ కుమారును నీ కుమార్తెకు అడ్డుపడగలడా? ఇప్పుడు యాకోబును దేవుడు ఎక్కడ అడ్డుపడుతుంది తెలుసా? అరణ్యంలో అడ్డుపడుతున్నాడు, ఎండిపోయిన ఎడారిలో అడ్డుపడుతున్నాడు, జలాలు గల ఓట లేని చోట అడ్డుపడుతున్నాడు, గాఢాంధకార పరిస్థితి. నీ భక్తిని బట్టి నీ కుమారుని నా దేవుడు దర్శించాలి. నమ్మితే ఆమెను చెప్పు. నీ భక్తిని బట్టి నీ కుమారుని నా దేవుడు దర్శించాలి. ఆమెను చెప్పు. నీ ఉన్నా లేకపోయినా నీ భక్తి నీ విశ్వాసాన్ని బట్టి నిశ్చయముగా నా దేవుడు నీ కుమారులను నీ కుమార్తెలను దర్శించునుగాక. హృదయపూర్వకంగా ఆమెను చెప్పండి. హల్లెలూయా. యాకోబు తండ్రి లేడండి అక్కడ, యాకోబు తాత లేడక్కడ. వారు మరణించారు. వారిని మరణించిన వారి విశ్వాసం బ్రతికే ఉంది, వారు మరణించిన వారి భక్తి బ్రతికే ఉంది. యాకోబు భక్తి చేయలేదు, యాకోబుకు విశ్వాసము లేదు. అదే విశ్వాసం ఉంటే దేవుడి దిగి వస్తే నిశ్చయముగా మోకలేసి లోబడేవాడే. ఏం లేదు. దేవుడు ఏ కనికరాన్ని బట్టి యాకోబుని ఇంకా బ్రతికించాడంటే ఒకే ఒక మాట, తన తండ్రి భక్తిని బట్టి. మీకు చూడండి, యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. నీ విశ్వాసపు భక్తిని బట్టి నీ ఉన్నా లేకపోయినా, నీ కుమారుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నా, నీ కుమార్తె గాఢాంధకారంలో ప్రయాణం చేస్తున్నా, నిశ్చయముగా నా దేవుడు దర్శించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. కారు చీకటి కమ్ముకుపోయిన ఆ అరణ్యములో అట్లా పడుకున్నాడు, సేద తీరాలనుకున్నాడు. కొంచెం భయం లేదు. అరే పులి వస్తే నన్ను తింటే నా పరిస్థితి ఏంది అని భయమే లేదు. తలకెడగేసుకు పడుకున్నాడు. నా దేవుడు యాకోబును దర్శిస్తున్నాడు. హల్లెలూయా. నేను ప్రకటించేసయ్యా ఎలా అంటాడంటే, నిన్ను దర్శించే దేవుడు. నమ్మితే ఆమె చెప్తారా గట్టిగా ఈ మాట? నిన్ను దర్శించే దేవుడు. చెప్పండి నాతో, నన్ను దర్శించే దేవుడు. హల్లెలూయా. నీ భక్తిని బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి. ప్రైజ్ ద లార్డ్. యాకోబు దేన్ని బట్టి దేవుడు యాకోబుని దర్శిస్తున్నాడంటే, యాకోబు తల్లిదండ్రుల భక్తిని బట్టి. సంగమా, నీ ఉన్నా లేకపోయినా నీ భక్తి నీ విశ్వాసము నీ పిల్లలకు కాపుదలగా ఉండాలి. ఈ మాట గడిచిన 2 వారాల క్రితం మాట్లాడుకున్నాం. నూరంతలుగా దీవించే దేవుడి విషయంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరలా ప్రభు ఎందుకు దీన్ని ఆవేశపరుస్తుందంటే, నీవింకా భక్తిలో 2 పాలు పొందుకోవాలి. ఆమె చెప్పండి. నీ భక్తి 2 మారాలి. రాకడలో ఎత్తబట్టడానికి కావాల్సిన భక్తి 2. నీ పిల్లల దీవెనకు కారణము 2 భక్తి చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు ఏం చేస్తున్నాం అయ్యగారు? బుధవారం ప్రార్థనకు రాలేకపోతున్నాం. నేను మరలా చెబుతున్నా, రాకడ ఎత్తబడుగు, రాకడలో ఎత్తబడుగు కావాల్సిన అర్హత 2 పాళ్ళు భక్తి. అవునా కాదన్నా? 10 మంది కన్యకులు వెళ్ళారు, 5 మంది ఎందుకు విడబడ్డారు? 10 మంది సిద్ధపడ్డ వాళ్ళే, 10 మంది పడుకున్న వాళ్ళే, 10 మంది నిద్ర లేచిన వాళ్ళే, ఆయన స్వరం విన్న వాళ్ళే. కానీ 5 మంది ఎత్తబడ్డారు. కారణం ఏంటంటే, 5 మందిలో కొంచెం భక్తి ఉంది, ఈ 5 మందిలో 2 భక్తి ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఎత్తబాటుకు గల కారణము, నువ్వు ఎత్తబడటానికి గల కారణం 2 భక్తి. 100 దీవించబడగ కారణం 2 భక్తి. నీ కుమారుని నీ కుమార్తెని దేవుడు దర్శించగల కారణం 2 భక్తి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నేను ప్రకటించే దేవుడు, నిన్ను దర్శించే దేవుడు. ఆమె చెప్పండి. నీకు విశ్వాసం ఉంటే, నీకు రోషం ఉంటే ఈ మాట చేత పట్టుకుని ప్రార్థన చేయి. అయ్యా నన్ను దర్శిస్తావని నీ దాసుని ద్వారా మాట్లాడావయ్యా, నా కుమారులు నా కుమార్తెను దర్శించండి అయ్యా నేను ప్రార్థన చేయి. ఆమెను చెప్పు. ఒకవేళ నీ కుమారులు నీ కుమార్తె మాట వెళ్ళలేకపోతున్నారేమో, చెబుతుంటే
ఫంక్షన్ పడి వస్తున్నారు, చెబుతుంటే ప్రార్థన రాలేకపోతున్నారేమో, చెబుతుంటే నీ మాట విని ఇంట్లో పని చేస్తున్నారు కానీ చెడు పనులు చేయలేకపోతున్నారేమో. ఈ ఉదయకాల సమయం దేవుని దాసుడిగా నీకు తెలియజేస్తున్నా, నీ విశ్వాసంతో ప్రభు పాదం పట్టుకో. నిశ్చయముగా నా దేవుడు, నీ కుమారుడు, నీ కుమార్తె గాఢాంధకారపు లోయలోకి వెళ్తున్నా, కారు చీకటి కమ్ముకుంటున్నా, అంధకారమే ఏలుబడి చేస్తున్నా, ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఒకే చోటున్నా, నాదు నిత్యం నీ కుమార్తె దర్శించునుగాక. విశ్వాసంతో ఆమె చెప్పరాదండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును దర్శించిన గల కారణము యాకోబుకున్న భక్తి ఏం కాదు, ఆ తల్లిదండ్రుల భక్తి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సంగమా, ఇవదే కాల సమయం నిశ్చయముగా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన దర్శించే దేవుడు అండి, ఆయన దర్శిస్తాడు. పాపం యాకోబు దేవుడి మందిరానికి వెళితే, దేవుడి స్థలానికి వెళితే ఒకలా ఉండేదేమో, ఆయన పాపము, శాపము, అవిధేయత చేతబట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. అన్నను దగా చేశాడు, తండ్రిని మోసం చేశాడు, కుటుంబాన్ని పతనం చేశాడు, ఉన్నపాటున తట్టముట్టగా వెళ్ళిపోతున్నాడు. దారిలో ప్రభు అడ్డుపడితే వినలా. ఎన్నిసార్లు లోబడకపోతే ఏం చేస్తాడట, ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే హఠాత్ మరణం ఇద్దంట. ఆ పరిస్థితి బ్రతికినా బతకనట్లే జీవిస్తున్నా జీవం లేనట్లే బతుకుతున్నాడు. 20 సంవత్సరాలు పాలేరు బతుకండి మాట్లాడండి. పగలు ఎండకు రాత్రి మంచుకు తన క్షీణించిపోవడం అంతా అది మంచి జీవితమేనా? ఏ లాభం తీసుకొచ్చి పెట్టింది? 10 సార్లు తను జీతం చేస్తున్న ఆ పాలేరు జీతం చేస్తున్న ఆ పనిలో 10 సార్లు జీతాన్ని కోల్పోయాడక్క. 10 సార్లు కోల్పోయాడు. ఎవరైనా 20 సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తే ఎవరైనా జీతం పెంచాలా? అవునా కాదన్నా? ఏ ఉద్యోగంలో కానీ, ఏ సంస్థలో కానీ, ఏ డినామినేషన్లో కానీ ఎక్కడ పనిచేస్తున్నా 20 సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తే నిశ్చయముగా వారి శాలరీ పెరుగుతుంది. కానీ ఇప్పుడు యాకోబు శాలరీ 10 సార్లు కట్టయిపోయింది. స్తోత్రం చెప్పండి. గొర్రెపిల్ల పోతే కట్టు, మేకపిల్ల పోతే కట్టు. ఆ బ్రతకంతా ఒకలాంటి బలహీనమైన పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత, అయ్యో మా తండ్రి దేవుడు, మా తాత దేవుడు గొప్పోడయ్యా, వారిని రాజుల్లా ఉంచాడు, నేనేంటి పాలేని పరిస్థితి అని ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో అది మొదలుకొని కౌంట్ డౌన్ స్టార్ట్. చూడబోయి వేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నా దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. యాకోబు నా దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఒకటే కారణం, ఆయన దర్శించే దేవుడు. తప్పు తెలుసుకున్నాడు. అయ్యో నా దేవుడు నన్ను దర్శించిన నేనే ఆయన మాట తన్నివేసి ఆయన మాట దాటేసి వెళ్ళిపోయా. నాదే తప్పు, నాదే పొరపాటు, నేను చేసిందే అవిధేయత, నాదే శాపం, అందుకే నాకు ఈ శిక్ష పర్లా అని మరలా తను దర్శించిన దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే రాజులు ఆయన కాళ్ళ కింద సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆమె చెప్పండి. శత్రు గుండెల్లో వణుకు పుట్టించిన వాడు యాకోబు వస్తున్నాడంటే చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఒకలాంటి భయం. ఏంటక్క? దర్శించిన దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ ఉదయకాల సమయాన్ని ప్రకటించేసయ్యా, నిన్ను దర్శించే దేవుడు, నీ శత్రు గుండెల్లో వణుకు పుట్టించే దేవుడు. హల్లెలూయా. నువ్వు వెళుతుండగానే మార్గము సరళపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఊరికే దర్శించడు. నీ భక్తి, నీ విశ్వాసాన్ని బట్టి దర్శిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన నెలలు పాడుకున్నాం కదా, అయ్యా నీ ముఖ దర్శనం కావాలయ్యా. పాడేవా లేదా? ఎంతమంది విశ్వాసంతో పాడారు? చేతులు ఎత్తండి. నేను చూసా. జాగ్రత్త, చేతులు ఎత్తలా. నేను చూసా. దేవుడి మీద దీవించిన కాక. ఆరాధన చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా చేయాలండి. అటు చూడటం కాదు, కలిపోతే. ఆమె చెప్పండి. పాడబాడి అంతే పాడి ఆరాధన చేస్తావా? ఆరాధన ఇంపైన ధూపంగా చేర్చబడాలండి. నీ పాట ఆలకించకపోయినా, నువ్వు పాడే పాట వినకపోయినా నీ హృదయపూర్వకమైన ఆరాధన అని అంగీకరించాలా. లేకపోతే నువ్వు వచ్చిన ప్రార్థనకు వచ్చిన కారణం కూడా వ్యర్థమే, నువ్వు మందిరం అడుగు పెట్టడం కూడా వ్యర్థమే. హృదయపూర్వకంగా దేవుడికి ఒక మాటను చెప్పుకోగలగాలి. అది ఆరాధన చేయగలం. ఆమె చెప్పండి. వాక్యం చెబుతావండి. నువ్వు వాక్యం చెబుతుంటే నువ్వు ఆమె అంటే సరిపోద్ది, స్తోత్రం అంటే సరిపోద్ది, వెంటనే సరిపోద్ది. ఎప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడతావంటే, ప్రభుతో మనం ఏకమై ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు, నీ మాట హృదయపూర్వక ప్రభు చెబుతున్నప్పుడు.
ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా నా దేవుడు మనం దర్శించును గాక. మనకు మాట త్వరగా ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమేరి. బిగ్గరగా ఆమె చెప్పండి. హల్లెలూయా. యెహోవా తన జనులను దర్శించినని వినెను గనుక ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమయ్యారట. ఆమె చెప్పండి. ఇంతకీ ఎక్కడి నుంచి ప్రయాణమయ్యారు? వాళ్ళు మోయాబు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారంటే వాళ్ళ అసలు ఊరు బెత్లెహేము. అమ్మా, అసలు ప్రాంతం బెత్లెహేము. అసలు ప్రాంతం బెత్లెహేము. రొట్టెల గృహమని, సన్నిధి ఫలాని, దేవుడు దీవించిన ప్రాంతమని, అదొక యెరూషలేమని, ఎన్నెన్నో పేర్లు. ఆ మహిమకరమైన స్థలము నుంచి ఓ చిన్న కరువు వచ్చేసిందని బరాబర్ వెళ్ళిపోయారండి. ఎట్లా వెళ్ళారు చెప్పంటారా? ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిలియోను ఆ 4 వ్యక్తులు కూడా కరువు వస్తుంది, అది మన ఇంటికి దరిచేరక మునిపే, మన ఇంట్లో ఆ కరువు తాండవం చేయక మునిపే మనం త్వరగా ఈ ఊరిని, ఈ ప్రాంతాన్ని విడిచి దూరంగా పారిపోదాం, ఆహారం ఉన్న మోయాబులో మనం జీవిద్దాం అంటూ త్వరగా పాపము శాపము ఏలుబడి చేస్తున్న ఆ ఊరిలో ప్రయాణం చేశారు. మోయాబు గురించి ప్రభు ఏమంటో తెలుసా? మోయాబు నేను కాళ్ళు కడుక్కునే స్థలం అట. స్తోత్రం చెప్పండి. ఎంత దరిద్రం అండి. మోయాబు గురించి ప్రభు ఇచ్చే మాట, అది నేను కాళ్ళు కడుక్కునే స్థలం. మరి ఆయన కూర్చునే స్థలం ఎక్కడ? యెరూషలేం. ఆమె చెప్పండి. ఆయన సహవాసం చేసే స్థలం ఎక్కడ? బెత్లెహేం. ఆమె చెప్పండి. ఓ చిన్న కరువు వచ్చేసిందని త్వరగా తట్ట పుట్ట చట్టేసి వెళ్ళిపోతున్నారండి. ఈ మాట శ్రద్ధగా ఆలకించండి. బెత్లెహేం విడిచేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకుని తెలుసా? అబ్బా మేము సేఫ్ జోన్కి వెళ్ళిపోయాం, మేము కరువు నుంచి తప్పించేసుకున్నాం, మేము మా పిల్లలు హ్యాపీగా బ్రతికేయడానికి మోయాబు వచ్చేసాం, ఇక మాకు తిరిగేలేదు. ఇవి బెత్లెహేంలో ఉన్న వాళ్ళే కరువుతో చచ్చిపోతారు, వారి కుమారులే వారి కుమార్తెలే చచ్చిపోతారు, మేము హ్యాపీ, మేము సేఫ్ జోన్లో ఉన్నాం అంటూ అపవాది కబంధాస్తలు చిక్కబడ్డారు. ఒకసారిగా జరిగిన పరిణామం ఏంటి చెప్పనా? అమ్మా, చాలామంది దేవుని సన్నిధి కోల్పోయేవారు ఉన్నారండి. బెత్లెహేం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఏదో కొంచెం కలవరం ఉందని, కొంచెం కొరత ఉందని, కొంచెం కరువు ఉందని, ఎక్కడికన్నా అక్కడ ఎక్కువగా బాగుందని చెప్పి ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. కరువు గురించి సేఫ్ జోన్కి వచ్చి అనుకుంటున్నావేమో. ఆడికెళ్ళిన తర్వాత జరిగిన పరిణామం చెప్పనా అన్న? నయోమి భర్త ఎలీమెలెకు మరణించాడు. నయోమికి 2 కుమారులకి పెళ్లి చేసింది అక్కడే. పర్లా బాగానే ఉంది, మేము సెటిల్ అయిపోయాం అని ఇల్లు కట్టుకున్నారు అక్కడ. ఈలోపే మహ్లోను, కిలియోను 2 మరణించారు. నయోమి తీసుకున్న ఒకే ఒక తప్పుడు ఆలోచన, ఆమెకు సంతోషంగానే ఉంది. ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె తీసుకున్న ఆలోచన ఆమెకు ఆనందంగానే ఉంది. కారణం, కరువులో మేము లేవు, అదే కదా ఆమె ఉద్దేశం. కరువులో మేము తప్పించుకొని ఆహారం స్థలానికి మేము వెళ్ళిపోయాం. కానీ అక్కడ జరిగిన పరిణామం, భర్త మరణించిండు, 2 కొడుకులు చనిపోయారు. ఏం బ్రతుకు నేర్చుకోండి, అట్లాగే బ్రతుకుతుంటే ఒక వార్త వింటుంది. ఏమని తెలుసా? యెహోవా తన జనులను దర్శించినని ఆమె వినెను గనుక. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఒక మాట ఆలకించండి. ఆమె పాపానికి ప్రయాణం చేసింది కానీ, ఆమె శాపం ఉన్న ఊరిలో ప్రయాణం చేసింది కానీ, ఆమె ఆలోచన అంతా దేవుని సన్నిధి వైపే. అయ్యో, మేము ఆ సన్నిధి కోల్పోవడం వల్లే మాకు ఈ శిక్ష, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం వల్లే మాకు ఈ శిక్ష అన్న ఒక ఆలోచన ఆమె మదిలో ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు వార్త తెలుసుకుంటుంది. బెత్లెహేంలో వాతావరణం ఎట్లా ఉంది? ఒక మాట అడగమంటారక్క? బెత్లెహేంలో కరువు వచ్చింది, బెత్లెహేంలో అందరూ చచ్చిపోయారా? అందరూ ఊరెళ్ళిపోయారా? మరి ఒక్కతే ఎందుకు వెళ్ళింది? తప్పుడు నిర్ణయం, సొంత ఆలోచన. నీ సొంత ఆలోచన నీ కుటుంబంలో పనికిరాదు. తమ్ముడా, చెల్లె, అక్క, అన్న, మీ సొంత ఆలోచన ఎప్పుడు పనికిరాదు. నువ్వు ఏదైనా ఆలోచన చేస్తే ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు అడుగు. అయ్యా ఇది చేయమంటావా? ప్రభు దగ్గర గోజాడి పొదుగు, ప్రార్థన పొదిగిన తర్వాత ఆ ఆలోచన నువ్వు ముందుకు కొనసాగించు. ఆమెను చెప్పండి.
బిగ్గరగా హల్లెలూయా. లేకపోతే చాలా ప్రమాదం ఏర్పడుద్దన్నా, చాలా ప్రమాదం ఏర్పడుద్ది. ఇప్పుడు బెత్లెహేములో కరువు ఉంది, కానీ జనం ఎటు వెళ్ళిపోవాలా. అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా బతుకుతున్నారండి. ఏమే భర్త ఏమే పిల్లలు మాత్రమే మరణించారు. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవిస్తున్నారు. కరువులో ఉన్నవాడేమో బతికున్నాడు, సమృద్ధిలో ఉన్నామేమో మరణ పాలైపోయింది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? కరువులో ఉన్న వాళ్ళేమో హ్యాపీగా జీవిస్తున్నారు, సమృద్ధిగా ఉన్న ఆమె మాత్రం రిక్తురాలుగా, శాపగ్రస్తురాలుగా వైధవ్యాన్ని అనుభవిస్తుంది. ఆమెను చెప్పండి హల్లెలూయా. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అమ్మో నాగే చూడండి చదువుతుంది హల్లెలూయా. నేను సేఫ్ జోన్లో ఉన్నా, నాకేం పర్లా, నేను హ్యాపీ, నేను నా పిల్లలు హ్యాపీ. ఒకవేళ నువ్వు ఉన్న స్థలం మంచిది కదేమో గమనించుకో ఒకసారి. దేవుని సన్నిధి నీకు చాలా బెటర్ అని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నాయి. ఎందుకు బెటర్ అంటావంటే, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఆయన బెత్లెహేమును దర్శిస్తాడు. ఆమె చెప్పండి, మోయాబును దర్శించే దేవుడు కాదు ఆయన. మోయాబు మీద శాపాన్ని శిక్షను తీసుకొచ్చే దేవుడే కానీ మోయాబును దర్శించే దేవుడు కానే కాదండి. ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా ఆయన దర్శించేది బెత్లెహేమునే కానీ మోయాబును కాదు. కొంచెం ఆలస్యమైంది బెత్లెహేము దర్శించడానికి. దేవుడు బెత్లెహేము దర్శించాడు, మరలా ఆమె ప్రయాణం కట్టేసింది. ఒక మాట చెప్పనా, ఎలా దర్శించాడో? ఆయన దర్శిస్తే ఎంత దీవెన కలిగింది చెప్పమంటారా? అనుకోకుండా ఈ నయోమి మరిద్దరి కోడళ్ళు కూడా త్వరగా బెత్లెహేముకి వెళ్ళిపోయారు. బెత్లెహేముకి వెళ్ళిపోతే బంధువర్గం అంతా దగ్గరికి వచ్చారు. అమ్మా నువ్వు నయోమి కదా, నువ్వు నయోమి కదా అంటే, నన్ను నయోమి అనమాకండి, నన్ను మారానండి. ఏమ్మా ఎందుకు అంటే, నా బ్రతుకు చేదైపోయింది అయ్యా, నా బ్రతుకు చేదైపోయింది. నయోమి అంటే మధురం అని అర్థం. ఏంటది? మధురంగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా చేదుగా మారిపోయింది. మోయాబు ఎప్పుడు వెళ్ళిపోయాను, మోయాబులో ఎప్పుడు జీవించాను, మోయాబు అనే ఆలోచన ఎప్పుడు నాకు నా మదికి తట్టిందో అప్పుడు నేను చేదుగా మారిపోయా. నన్ను నయోమి అనక మారా అని పిలవండి అని చెప్తుంది ఆమె. ఇలా బంధువర్గం అంతా ఉంటారు కానీ భోజనం పెడతారన్నా ఎంతకాలం భోజనం పెడతారు? ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు. ఇది ఎక్కడైనా జరిగే వాస్తవమే అమ్మా, ఎక్కడైనా జరిగే వాస్తవమే. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటావో ఆ నమ్మకం నీకు అంతగా మంచిది కాదు. నువ్వు ఎవరినన్ను ఆదరిస్తానుకుంటావో ఆ ఆదరణ అంతకన్నా మంచిదే కాదు. హల్లెలూయా. నా జీవితంలో నాకు ప్రభు నేర్పించారండి. కొంతమంది నమ్మకం పెట్టుకున్నా, నమ్మకం అంతా ఒక్కసారి నీరు గారిపోయింది. ఆయన నన్ను మాత్రం నీరు కానివ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఊహకు మించిన కార్యం చేసే దేవుడే మనం ప్రకటించేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేము వెళ్ళిపోగానే అందరూ కూడా తలకు ముద్ద పెట్టారు. ఇక ఎంతసేపు ముద్ద పెడతారండి? ఇక ఉండబట్టలేక ఆ మోయాబులో ఉన్న రూతమ్మ బెత్లెహేముకి వచ్చింది. ఓ కమిట్మెంట్తో, ఒక సమర్పణతో, ఒక నిబంధనతో వచ్చేసింది. ఇక చూడలేక ఈ ముసలావిడ తంటారు కదా, అమ్మా నయోమి గారు ఊర్లోకి వెళ్ళి ఎక్కడేమో పొలంలో దేశ దిమ్మర్లకు, పరదేశులకు, విధవరాండ్రకు కొన్ని విత్తనాలు వదిలేస్తారు కదా, వాటిని పరిగెరుకొని వస్తామ్మా అని చెప్తే ఈ తల్లి కూడా వెళ్ళిరమ్మా అని చెప్పింది. వెళ్ళింది, ఒక పొలం చూసుకుంది. చాలామంది పని చేస్తున్నారు. వాళ్ళు పని అయిపోయిన దాకా సాయంకాలం దాకా, ఉదయం వెళ్ళిపోయిన ఆమె సాయంకాలం దాకా అక్కడే కూర్చుంది. అందరూ ఆమెను ఎగతాళి చేశారు, అందరూ ఆమెను అవమానపరిచారు. మోయాబు నుంచి వచ్చింది, ఏమో మన భక్తురాలు కాదు, ఏమో మన ప్రార్థనా పరురాలు కాదు, మన అభిషేకం కలది కాదు, మన బెత్లెహేము కాదు, ఊరు కాని ఊరు వచ్చింది, మోడురాలైన నయోమితో పాటు వచ్చింది, ఏమి ఎంతకాలం బతికిద్ది అని ఎగతాళి చేసే వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉన్నారు, నిందించే వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు, అవమానపరిచే అవమానపరుస్తూనే ఉన్నారు. ఆ పొలంలో పనిచేసే వాళ్ళు పని చేసుకుంటూనే ఒకవైపు ఏడిపిస్తున్నారు. అమ్మా ఇది సహజమే కదా, కుటుంబంలో ఎవరు లేకపోతే ఏడిపించేవారు, కుటుంబానికి అండ లేకపోతే, కుటుంబానికి యజమాని లేకపోతే, కుటుంబాన్ని ధైర్యపరిచేవారు లేకపోతే, ఈ కుటుంబం ఎందుకు పనికిరాదు అనుకుంటే ఈడ్చి కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? ఇది ఒక్క కుటుంబం అనుకుంటే ఊరుకుంటారండి? ఒక్క మాట అంటే చాలు ఎగసిపడి మీదకి వచ్చి కొట్టేస్తారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఒక్క కుటుంబం వేరా అనుకుంటే చాలు ఏం చేస్తారు, ఒక మాట దవక్కని దారితే ఈడ్చి కొడతారు. ఎందుకు? బలం లేదు, నానేవారు లేరు. నీకున్న గర్వం ఏంది? నీకున్న అతిశయం ఏంది? బలం ఉంది నాకు, నా వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఖచ్చితంగా రెండంతల పాలు పొందుకుంటావు. ఆమెను చెప్పు. ఖచ్చితంగా రెండంతలు పొందుకుంటావు. ఆమెను చెప్పు. ఇదిగో నీకే ఈ మాట. చాలాసార్లు మనకున్న అహం ఏంటంటే నాకు బలం ఉంది, నా వారు ఉన్నారు. చాలాసార్లు చాలామంది నోట విన్నానండి, లేని వాళ్ళు చూసి, వంట కుటుంబం చూసి ఎగసిపడమాక, దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆమెను చెప్పరాదు. దగ్గరికి హల్లెలూయా, హల్లెలూయా. నోట్లో నాలుక లేదని కొంతమంది మాట కోడలు కూడా అత్తల్ని ఎగసారు, అల్లాడి చేస్తారండి. అబ్బో ఈ టాపిక్ తీసుకుంటే మరి బాగోదులే కానీ, నోట్లో నాలుకలేని అత్తలండి ఒక ఆట ఆడుకుంటారు కోడళ్ళు. స్తోత్రం చెప్పండి. ఇక అదే క్రమంలో ఇక నోట్లో నాలుగున్న అత్త కూడా మారు మనసు పొందుకుందుముగాక. దగ్గరకు హల్లెలూయా. పాపం ఈ అత్త కూడా చాలా మంచివాళ్ళు, మాదిరి. మీకు వీలైతే ఈ ఋతువులను చదువుకొని చక్కగా ఎట్లా ఉండాలో తెలుస్తుంది. ఇక పొలంలో విత్తనాలు వేరే సాయంకాలం అయింది 6 ఈ పనివారు కాస్త ఒడ్డెక్కేశారు. ఏమే కాస్త పొలం దిగింది, పరిగి ఏరుకుంటూ వస్తే ఆమె ఏరుకున్న పరిగట ఆమె తిని తృప్తి పొందగా మిగిలిన గింజలను తీసుకెళ్ళి తన అత్తకిచ్చేసింది. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఏందంట, ఈమె తిని తృప్తి పొందగా మిగిలిన గింజలు తీసుకెళ్ళి నయోమికి ఇచ్చింది. నయోమి అనేది, అమ్మా నీకు ఇన్ని గింజలు ఎక్కడ దొరికినాయి అమ్మా, నువ్వు పరదేశివి కదా, నువ్వు విధవరాలివి కదా, నీకు ఈ ఊరు తెలియదు, ఈ జనం తెలియదు, బంధువులు తెలియదు, నువ్వు ఎట్లా వెళ్ళి ఇన్ని తీసుకురాగలిగినావు, నువ్వు తిన్నవంటే నేను తిన్నత్తమ్మా, నువ్వు కూడా తినమ్మా అని అత్తకు తీసుకెళ్ళి పెట్టిందండి. ఎంత మంచి కోళ్ళు దొరుకుతారు. ఈ పగలే యేసునామ మార్పు చెందుదురుగాక. దగ్గరగా హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. మాదిరి పట్టుకుని రూతమ్మని తీసుకెళ్ళి అత్తకి పెట్టింది. మనం చేస్తాం, పెట్టుకొని సంచులు పెట్టుకొని బయలుదేరు మా అమ్మగారికి పోదాం. ఈ పాప సంపాదించినది కూడా సంచులో పెట్టుకొని ఎక్కడికి బయలుదేరు. ఈయన బయలుదేరు అనుకోండి, 3 రోజులు భోజనం చేయాలి. అక్క మీరందరూ మంచి వాళ్ళు, వందనాలండి మీ అందరికీ, మీరందరూ మంచి వాళ్ళమ్మా. ఈ అక్క ఉంటుందిగా, పాపం భర్త సంపాదించినవన్నీ కూడా దవ సంచులు పెట్టేసింది, కట్టేసింది. ఇక ఒక పక్కన పెట్టి మూలలు పెట్టింది. ఊరిపోయిద్దామండి అక్కో, తెలుసుకో, ఊరిపోయిద్దామండి. పాపం ఎందుకు ఈయనకు అర్థం కాదు. సరే ఎప్పటి నుంచో అడుగుతుంది అని చెప్పేసి, అమ్మ సరే ఈరోజు నా సెలవు ఉంది బయలుదేరిపోదామని బండి తెస్తాడు. దవ బండికి కట్టిద్ది. ఈ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఏం కనిపించదు అందులో. ఇంట్లో మాత్రం ఏముండదు, అక్కడ మాత్రం నువ్వు ఒకసారి నీకు పెళ్ళైన తర్వాత ఇక నీకు అత్తగారి ఇల్లే శాశ్వతం. ఆమె చెప్పండి, ఏ ఇల్లు? పిల్ల పుట్టినప్పుడు ఏమంటారు? ఏం పిల్ల పుట్టిందని అంటారు? కొన్ని గట్టి చెప్ప, దేవుని దీవించింది కాక. ఏ పిల్ల అంటారు? ఆడపిల్ల అంటారు కానీ ఇక్కడ పిల్ల అంటారు కదా. గుర్తుంచుకో ఈ మాట. మా అమ్మగారికి మొయ్యాలా, ప్రేమించు, తప్పేం కాదు. అవసరమైతే ఆదుకో, తప్పేం కాదు. నీ ఇంటిలో నీ అత్తకు నీ మామకు పెట్టకుండా నువ్వు తీసుకెళ్ళి పెట్టడం చాలా తప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్నిందరూ మామే పని అనుకున్నారా? తప్పరా? మరి రూతమ్మ గారు వచ్చింది ఇక్కడ. మరి రూతమ్మ గారి మాదిరి చూపించాలి కొద్దిగా. ఆమె తిని మనం ఏం చేస్తాం? ఆమె కుర్చీలో కూర్చునిద్దా? ఏంది ఇంట్లో? ఆమె రాదా పనికి? నేను కూర్చొని తీసుకొచ్చి పని చేసి వచ్చి వండి పెట్టాలి ఆమెకి. ఇక ఈయన మీద పొడుసుడు. పాప ఈయన ఇటు చెప్పుకోలేక అటు చెప్పుకోలేక నలుగు చేస్తాడు. అమ్మ స్వార్థం గారు, నువ్వు కూడా ఒకప్పుడు కోళ్ళవి, ఇప్పుడు అత్తవేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాప సమానం చెప్పుకోలేడండి. ఇటు భార్య, అటేపము తల్లి. ప్రేమ చెప్పుకోలేక నలిగి చేస్తారు. అసక అవునా కాదరా? అది ఏ సరకమైంది. హల్లెలూయా. వాడు చెప్ప ధైర్యంగా, అక్క వందనాలు అనుకున్నాక అక్క క్షమించు. ఈ తల్లి భోంచేసి తినండి, ఏమికి ఎందుకు తీసుకెళ్ళాలి అనుకోకుండా తీసుకెళ్ళి కుర్చీలో కూర్చుని అత్తమ్మకు గింజలేరు పెట్టేసిందండి. ఆమంటది, అమ్మా నీకు ఇన్ని గింజలు ఎక్కడ దొరికాయమ్మా? నువ్వు ఎవరైనా పనులు అడుక్కున్నావా అంటే, లేదమ్మా నేను పరదేశం కనుక విడిచిపెట్టిన గింజలు మాత్రం తీసుకొచ్చా. నా దేవుడు ఎంత కృపగలవాడంటే, కరువులో యజమానుడు తీసుకుపోగా
యజమాని కింద ఉన్న సూపర్వైజర్ తీసుకుపోగా, పనివారు తీసుకుపోగా మిగిలిపోయిన గింజలే ఆమెకు సమృద్ధిగా ఉన్నాయట. చౌడు బిగరగేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కసారి దర్శిస్తే నీ కరువు కాస్త సమృద్ధిగా మార్చబడుతుంది. ఒక్కసారి దర్శిస్తే నీ కుటుంబంలోకి లేమి కనబడనే కనబడదు. ఎవరు పరదేశి 4 గింజలు దొరికితే గ్రేటు. అలాంటిది ఆమె సమృద్ధిగా తిని తృప్తి పొంది ఇంకా సమృద్ధిగా గంపలతో ఇంటికి తీసుకెళ్ళిందట. దేవుడు దర్శిస్తే అట్లా ఉంటుందండి. ఒక మాట ఆలకించు. పరిగెరుకునే ఆమెకే అంత దీవెనైతే నువ్వు యజమానుడు ఆమెను చెప్పు, యేసయ్య దాసుడు ఆమెను చెప్పు, స్వాస్థ్యానికి వారసులు ఆమెను చెప్పు. హల్లెలూయా. మనకు ఎంత దీవెన కలగాలి. యెహోవా తన జనులను దర్శించెను. యెహోవా తన జనులను దర్శించను. ఒక పరిగెరుకున్న ఆమె అంత సమృద్ధి పొందుకుంటే, కరువులో ఉన్న ఆమె అంత సమృద్ధి పొందుకుంటే, ఆయన కుమారులం, ఆయన యాజకులం, ఆయన దాసులం, ఆయన పనివారం, నిశ్చయముగా నీ కొట్లు నింపబడునుగాక, నిశ్చయముగా నీ బ్యాంకు బ్యాలెన్స్లు వర్ధిల్లునుగాక, నిశ్చయముగా ఆత్మీయత అనే కొట్లలో నీ ఆత్మీయత స్థిరముగా నింపబడునుగాక, మహిమ నుండి అధిక మహిమకు నువ్వు వర్ధిల్లునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రూతమ్మ గురించి నైములు చెప్పడానికి చాలా సమయం పట్టింది, కానీ ఇంతటితో ఆపేస్తున్నా. మీకు ఏమైనా వీలైతే రూతు గ్రంథం ధ్యానం చేశా. నా పేరు జోసఫ్ రత్నపాల్ గడ్డిపర్తి అని యూట్యూబ్లో కొట్టండి. దాదాపుగా రూతు గ్రంథం ధ్యానం చేసాం. 6 నెలలు చేసిన ధ్యానం. చాలా బాగుంటాయి, వినండి అందులో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేం దర్శిస్తే దేవుడు సమృద్ధిగా ఉంటుంది. ఒక కరువులో ఉన్న పరిగెరుకున్న ఆమెకే సమృద్ధి అంటే పని చేసే వారికి ఎంత సమృద్ధి, సూపర్వైజర్కి ఎంత సమృద్ధి, యజమానికి ఇంకెంత సమృద్ధి. ఎంత సమృద్ధి అయ్యి మిగిలిపోతే ఆ యజమానుడు అంత సమృద్ధిగా వదిలేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆడికి ఎక్కువయ్యి ఎక్కడ పోసుకోవాలి అర్థం కాక వదిలేశాడండి పొలంలో. అది దేవుని దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. 4 రూపాయలు రాగానే నన్ను దేవుడు బాగా దీవించాడన్నా, తీ కారు తీసి పెట్టు, ఇక లెక్క ఉండదు, జా ఉండదు. నీ దీవెన ఎట్లా ఉండాలంటే ఐశ్వర్యం ఇచ్చేదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్లుగా ఉండాలి. ఆయన దర్శించే దేవుడు, కరువులో దర్శించే దేవుడు, తన జనులను దర్శించే దేవుడు, దేవుని సన్నిధిలో ఉన్న వారిని దర్శించే దేవుడు. దేవుని సన్నిధి ఎప్పుడు కోల్పోతావో సమస్తము కోల్పోతావు. దేవుని సన్నిధిలో నిలబడగలిగితే దీవిస్తాడు. చివరి మాట చెప్పేసి నా మాట ముగిస్తా. 4 మాటలు సిద్ధపడ్డా కానీ చివరి మాట చెప్పేసి మాట ముగించేస్తా. ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. ప్రతి వారం ఎట్లా కంటున్నా దాటిపోతూనే ఉన్నా. ఈ ఒక్క మాట చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి 7 సంఘాలు పంపమని చెప్పుడను వెనక వింటని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడగా తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆమె చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. యోహానట 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని చూస్తున్నట్ట. స్తోత్రం చెప్దామా? ఎవరికి దేవుడు దర్శనమిస్తున్నాడు? పద్మాస్తు దీపములో, పద్మాస్తు లంకలో యోహాను ఒంటరిగా ఉన్న వేళ దేవుడు దర్శనమిస్తున్నాడండి. తన మహిమను చూపిస్తున్నాడు. ఆ క్రింద రాయబడుతుంది కదా, అతని తల వెంట్రుకలు తెల్లని ఉన్నవి, అతని నేత్రములు అగ్ని జ్వాల వంటి నేత్రములు, అతని పాదములు మెరచున్న అపరంజి పాదాలు, అతని స్వరము, అతని కంఠస్వరము విస్తారమైన జల్ల ప్రవాహ ధ్వని. వర్ణించుకుంటూ పోతే ఏమని చెప్పగలమండి యేసయ్య గురించి? ఆ వర్ణన అందని దేవుడట నేరుగా జనమంతా ఉన్న చోటు రాలా, ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరికి వచ్చాడు. ఆమె చెప్పండి, ఎక్కడికి వచ్చాడక్క అన్న? ఎక్కడికి వచ్చాడు? ఒంటరిగా ఉన్న అనండి, ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాన్ని చంపాలని, యోహాన్ని బాధించాలని, యోహాన్ని ఇబ్బంది పెట్టాలని రోమ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక్క ప్రయత్నమైన సఫలం కాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 34 శిక్షలు యోహానికి విధించింది. ఒక్క శిక్ష వల్ల కూడా అతను బలహీనపడలా.
సలసల కాగుతున్న నూనెలో వేశారు, నూనె కొంచెం కూడా కాల్లా. అరే ఈ యోహాను మనం చంపలేవురా, ఎందుకంటే ఆయన నిర్ణయించాడు ప్రకటన పుస్తకం రాయాలని. ఆమె చెప్పండి. ఆయన నిర్ణయించాడు భవిష్యత్తు విషయాలు యోహాను ద్వారానే ప్రకటించాలని. ఇక ఎవడు ఆపగలడండి? ఆయన మూయిగా తీయగలవాడెవడక, ఆయన తెరవగా మూయగలవాడెవడు? ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరికి వచ్చాడు. అంత ఒంటరిదనం ఏమొచ్చింది? ఒంటరి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ 9వ వచనం రాయబడింది, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైనా యోహానును నేను చాలండి. ఎందుకు ఒంటరితనం వచ్చిందంటే, అమ్మాయిను యేసుని బట్టి కలిగిన శ్రమ, యేసుని బట్టి కలిగిన రాజ్యము, సహనములో పాలివాడయ్యాడు. ఇప్పుడు నీకెందుకు ఒంటరితనం అవుతుంది చెప్పనా? ఈ మాట చెప్పగానే అబ్బా ఒంటరితనం యేసు దర్శిస్తారంట, సంతోషపడమాక. నీకు ఒంటరితనం ఎలా రావాలంటే యేసయ్యని బట్టి శ్రమ, దాన్ని బట్టి ఒంటరితనం రావాలా, అప్పుడు దర్శిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన సహనములో పాలివాడిగా ఉండాలా, ఆయన రాజ్యములో పాలివాడిగా మనం ఉండాలా. ఆ పరిస్థితిలో ఒంటరి చేయబడ్డాడండి. పద్మాసు ద్వీపంలో ఆయన ఏం చేయాలి అర్థం కాక కూర్చున్నాడు. పద్మాసు ద్వీపం అంటే ఇప్పుడు ఈనాటికి అండమాన్ నికోబార్ దీవులు. ఇప్పుడు అందరూ హ్యాపీగా వెళ్ళొస్తున్నారు, కానీ ఆ దినాలు ఎవరు లేరు. అక్కడ ఎవరైనా చంపాలన్నా, ఒంటరి చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా తీసుకెళ్ళి ఆ అండమాన్ నికోబార్ దీవులు వేసేస్తే ఇక అక్కడ పినికలు తప్ప ఏం కనబడవు, ఎముకలు తప్ప ఏం కనబడవు. ఈరోజు అయితే అందరూ హ్యాపీగా ఎక్స్కర్షన్కి వెళ్ళొస్తున్నారు హ్యాపీగా. అదంతా మంచిగా తయారు చేశారు. నా మాట ఆలకించండి. ఎప్పుడు దేవుడు దర్శనమిచ్చారంటే, ఎప్పుడు దేవుడు దర్శనమిచ్చారంటే యోహానుకి అక్కడ 10వ వచనంలో, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడినై ఉండగా. ఆమె చెప్పండి, ఏ దినం అండి? ఏ దినం అండి? ప్రభు దినం అనండి, ఆదివారం అనండి, పునరుద్ధరణ దినం అనండి. అప్పుడే దేవుడు దర్శిస్తాడు. ఆమె చెప్పండి. చాలాసార్లు ఈ ప్రభు దినాన్ని కోల్పోయి చాలామంది ఉన్నారు. ఆదివారం కోల్పోయి చాలామంది ఉన్నారండి. ఫంక్షన్లు ఒకళ్ళు, ఎంగేజ్మెంట్కి ఒకళ్ళు, జ్ఞాపకార్థ గుడికి ఒకళ్ళు. ఇక మన ఇష్టం, నేను వెళ్ళిపోయిన రోజే ప్రార్థన, అంతవరకే. ప్రభు దినాన్ని కోల్పోతే ఆయన మహిమను చూడలేవు. నీకు ఈ మాట బాధ అనిపించవచ్చు, కానీ నేను మరలా చెబుతాను ఖచ్చితంగా, నువ్వు ప్రభు దినాన్ని కోల్పోతే ఆయన మహిమను నువ్వు అనుభవించలేవు. ఆ వారం అంతా నీకు బాధే. యోహాను ప్రభు దినాన్ని గమనించాడు. ఎట్లా తీసుకెళ్ళాడు? ఇలా సోమవారం, మంగళవారం, బుధవారం లెక్కేసుకున్నాడు. అరే ఇలా ఆదివారం ప్రార్థించుకోవాలని మోకాలేశాడు. ప్రభు వైపు చూస్తున్నాడు. ఒకసారి పరిశుద్ధాత్మను ఆవరించేసి తీసుకెళ్ళిపోయాడండి పరలోకానికి. హల్లెలూయా. పరలోకపు మహిమంతా చూపిస్తున్నాడు. ఆ క్రమంలో మొదటిగా పరలోకం చూపించే ముందు నన్ను నేను చూపించుకుందాం, నన్ను నేను కనపరుచుకుందాం అంటూ దేవుడు దిగొచ్చి తన మహిమను యోహానుకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో నా ప్రసంగమా, ప్రభు దినం కోల్పోతే ఆయన మహిమను కోల్పోతావు. ఆదివారం కోల్పోతే ఆయన మహిమను కోల్పోతావు. చాలామంది ఆదివారం రోజు కూడా మనం పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రభుదిన రోజు కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యాపారంకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రభుదినం చాలా శ్రేష్టమని దేవుని దాసులుగా మనం చేస్తున్నా. ఎందుకయ్యా శ్రేష్టమంటే, నీ జీవితంలో నువ్వు బ్రతుకు దినములో చూడని మహిమ కళ్ళారా చూస్తావు. నమ్మితే ఆమె చెప్పు దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తి విశ్వాసంతో నువ్వు ఎగిరి ఎగిరి ప్రార్థన చేసినా ఈ భూలోకంలో చూడని మహిమ ఆదివారం చూస్తావు. మనకున్న విశ్వాసం ఉంది, నేను ఇక్కడ మరణిస్తే అక్కడికి వెళ్తా, అక్కడ ప్రభువుని చూస్తా అన్న దర్శనం ఉంది. అక్కడ కాదు, ఇక్కడ చూసి వెళ్ళాలా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అదే ప్రభు దినం. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి దేవుడు దర్శనమిస్తాడు? ప్రభు దినాన్ని కోల్పోని వారికి దర్శనమిస్తాడండి. ప్రభు దినాన్ని కోల్పోని వారికి దర్శనమిస్తాడు. ఏసై బట్టి కలిగిన శ్రమలో, ఒంటరితనములో దర్శనమిస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యేసుని పిచ్చిగా ప్రేమిస్తే దర్శనమిస్తాడు. తల్లిదండ్రులు దీవెని బట్టి దర్శనమిస్తాడు. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, నిశ్చయముగా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించునుగాక. అగ్ని వంటి నేత్రాలు నిన్ను చూచునుగాక. జలముల ధ్వని వంటి కంఠస్వరము నీతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దినమందు దర్శించే దేవుడు. సంగమా, ఒకవేళ ఇప్పటి వరకు ప్రభు దినం కోల్పోయావేమో,
ఒకవేళ నీకున్న బంధుత్వాన్ని బట్టో, నీకున్న పనులను బట్టో, నీకున్న ప్రయాసాలను బట్టో, ఉద్యోగాన్ని బట్టో కోల్పోయావేమో. ఇది మొదలుకొని ఒక సమర్పణకు రమ్మని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నా. పర్లేదులే అయ్యగారు అంతే చెబుతారు అనుకుంటావా? ఆ సమాధానం నీ కాడ ఉందనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పర్లేదు అయ్యగారు ఎంత అంటారు, ఏమైందిలే, ఎన్నిసార్లు ఆధార్ మిస్ కాల అని ఈరోజు దర్శించే సమయం నిశ్చయముగా ఆయన దర్శనం నీ మీద దిగివచ్చును గాక, మీ మీద దిగివచ్చును గాక. యాకోబును దర్శించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించును గాక. బెత్లెహేము దర్శించిన దేవుడు నిన్ను, నీ ప్రాంతాన్ని దర్శించును గాక. ఒంటరితనములో యోహాను దర్శించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఆయనను దర్శించును గాక, నీ మీద తన కృపను పొదిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఆయన దర్శిస్తే పరిస్థితులన్నీ మారిపోతాయండి. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడండి, ఒక దేశంగా తయారైపోయాడు. ఆయన దర్శిస్తే బెత్లెహేము కరువు నుంచి, బాధ నుంచి, నిరాశ నుంచి సమృద్ధిగా మార్చబడింది. మరెన్నడూ కరువు లేకుండా దీవించబడింది. ఆమె చెప్తారా? ఎప్పటికీ ఆ దీవెన కొనసాగుతూనే ఉంది, ఎప్పటికీ ఆ దీవెన కొనసాగుతూనే ఉంది. ఓ చిన్న దేశం ప్రపంచాన్ని ఉరుకులో పెట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన దీవెన అట్లా ఉంటుంది, ఆయన దర్శిస్తే అలా ఉంటుంది. పద్మాసు ద్వీపంలో యోహాను దర్శించగల కారణం తెలుసా? ఊరికే దర్శించలా, తీసుకెళ్ళి పరలోకం చూపించేసి, అబ్బాయ్ జరగబోతున్న సంగతులన్నీ నీకు తెలియజేస్తా చెప్పేశారా? ఏం జరగబోతుందని చెప్పేశారా? అయ్యా ఇన్ని చూసా, గొర్రెపిల్ల భార్యను చూడలేదయ్యా అంటే తనున్న మహిమ నుంచి, తన అభిషేకం నుంచి మరొక కొండ మీద తీసుకెళ్ళి అక్కడ చూపిస్తున్నాడు. ఏ గొర్రెపిల్ల భార్య కనబడదా? అతని మహిమ సరిపోలా, అతని అభిషేకం సరిపోలా. యోహాను పరలోకి వెళ్ళిన వాడికి గొర్రెపిల్ల భార్య చూసే అభిషేకం సరిపోలా. అంటే నీవు మారాల్సిన పరిస్థితి, నీ భక్తి మారాల్సింది రెండంతలుగా మారాలి. అందుకే నా ప్రియురాలు నిష్కలంకురాలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతలో చెప్పాలా సంఘం గురించి వర్ణించే విధం. అమ్మా నీ కళ్ళు గువ్వ కళ్ళమ్మా. నువ్వు ఎట్లా అంటానంటే నీ కళ్ళు గోవకళ్ళమ్మా అంటూ సంఘాన్ని పోలుస్తాడండి. సంగమా, ఈ ఉదయకాలమో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించును గాక. దగ్గరగా ఆమె చెప్తారా? యెహోవా ఈ స్థలం అందున్నాడు, నిశ్చయముగా ఈ స్థలం అందున్నాడు. ఎవరి మాట? యాకోబు మాట. ఇది నీ మాట అయి ఉండాలి. ఆమె చెప్పండి. నీ గృహంలో నా దేవుడిని దర్శించాలి, నువ్వు వెళ్తున్న పనిలో నా దేవుడిని దర్శించాలి, నువ్వు వెళ్తున్న పొలంలో నా దేవుడిని దర్శించాలి, నువ్వు వెళ్తున్న ఉద్యోగం నా దేవుడిని దర్శించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము దేవుడు దర్శించే స్థలముగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ ఒక మహిమ నీతో ప్రయాణం చేయను గాక. సియోనులో ఉన్న ప్రకాశం నీ మీద ఉదయించును గాక. హల్లెలూయా. యాకోబును దర్శించే దేవుడు ఇజ్రాయేలుగా మార్చేశాడు. బెత్లెహేము దర్శించే దేవుడు ఈనాటికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. యోహాను దర్శించిన దేవుడు పరలోకమే తీసుకుపోయాడు. అలాగైతే నిశ్చయమైన అది నువ్వు దర్శించాలని ఆశపడుతున్నాడు, నేను దర్శించాలని ఆశపడుతున్నాడు. నీ భక్తి కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, ఆయన కృప నేను దర్శించబోతుండగా ఈ దినం నిశ్చయముగా ఆయన దర్శన భాగ్యం పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ఆమె తల వంచుకుని ప్రార్థన చేద్దాం. నీవు ఉన్న పాటను మోకాలేసి ఆయన దర్శనం కొరకు ఎవరైతే ఇష్టపడుతున్నారో, అయ్యా నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా, నీ దర్శన భాగ్యం నాకు కావాలి ప్రభువా అని ఆశపడి ప్రతి ఒక్కరూ మోకాలేసి రెండు చేతులు ఆకాశం చాపి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. యాకోబుని దర్శించావు కదయ్యా, బెత్లెహేముని దర్శించావు కదయ్యా, ఇదిగో ఒంటరిగా ఉన్న యోహాను దర్శించావయ్యా. ఈ ఉదయ కాలములో దర్శించు స్వామి. ప్రతి ఒక్కరు మోకాలేసి వచ్చిన ప్రార్థన నీ తెలివిగా